తోడుగా ఉంచండి నాయన. ఇదిగో అనిత గారు వచ్చారు, వారి కోడలు ప్రెగ్నెంట్గా ఉన్నారు, సుఖప్రసవం దయచేయండి. ఆ కుటుంబం అంతా సంపూర్ణంగా నేను వెంబడించుటకు సహాయం చేయండి. ఇదిగో నాయన రామకృష్ణ గారి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా సంపూర్ణంగా నేను వెంబడించుటకు విశ్వసించుటకు సహాయం చేయండి. నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన, కృప చూపమని మనవి చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రేమతో నాయన వారి కష్టార్జితంలో నుండి అర్పించిన కానుకలను బట్టి వందనాలు. ప్రతి కానుకను మీరు చూడండి, వారి హృదయాన్ని మీరు చూడండి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారిని మీరు నింపండి నాయన. ఏది కొదువు లేకుండా చేయండి. ఒకవేళ ఎవరైనా కొరతలో ఉండి ఏమీ నీకు ఇవ్వలేకపోయారేమో వారు నీకు ఇచ్చినట్లుగా ఆశీర్వదించండి నాయన. ఇదిగో శ్రీను గారు పరిచర్లో మాకెంతో సహకరించాడు అనేక సంవత్సరాలు ఆటోతో, మరి చనిపోయారు. కుటుంబాన్ని ధైర్యపరచండి. ఆ కుటుంబం సంపూర్ణంగా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నడుచుకుంటూ ఈ పగలు ఈ పూట మీ సన్నిధి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఆన్లైన్లో ఉన్న బిడ్డలతో కూడా మీరే మాట్లాడమని, నీ వాక్కును మాకు వినిపింపజేయమని మనవి చేస్తున్నాం ప్రభువా. బలహీనుడును అయోగ్యుడును నన్ను క్షమించుమని, నన్ను నీ సిలువ చాటు మరుగుపరచమని, నాతో మా అందరితో మీరు మాట్లాడమని, నీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన చీకటిని యేసు నామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తూ మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేరా ఆనందం? మీ మమ్మీ డాడీ 3 వారాలు అయిపోయిందిరా. రైట్, ఇంకెవరు రాలేదు? చాలామంది మిస్ అవుతున్నారు. కొద్దిమంది ఆదివారం మాత్రమే వస్తున్నారు. మిగిలిన రోజులు దేవునికే. మిగిలిన రోజులు కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి సంఘ కూటాలన్నిటిలో మీరు తప్పనిసరిగా పాల్గొనండి, అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. రాత్రికాల మందు హాగరును గూర్చి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఆదికాండం 16వ అధ్యాయంలో. దయచేసి బైబిల్ తీయండి. అబ్రాము అతని భార్య శారాయి బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు, సంతానం లేదు. ఆ సమయంలో శారాయి ఒక నిర్ణయం తీసుకుంది. వెంకటరామయ్య చిన్నోడేడి, ఆడు ఇంట్లో వదిలిపెట్టి రాకూడదు, ఆడు మీతో పాటు ఇక్కడ చర్చిలో ఉండాలి. ఆడు అక్కడికి వెళ్తే చర్చికి వెళ్తాడుగా, వెళ్తాడా? ఇక్కడికి వస్తే వెళ్ళకూడదేంటి? తీసుకురెళ్ళి. శారాయి తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని దాసి అయిన హాగర్ను అబ్రహాంతో పంపింది. ఆ సందర్భంలో హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు హాగరు శారాయిని నీచమైన దానిగా చూసింది. ఎందుకో హాగరు మనసులో యజమానురాలైన శారాయి తక్కువగా కనబడింది. రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ పూట మరలా అదే చెప్పను. మీరు వాక్యం బాగా వినాలి అనుకుంటే శనివారం రాత్రి తప్పనిసరిగా ఆరాధనలో కూర్చోండి. రాత్రి 1:30 పైనే వాక్యం చెప్పా. ఈ పూట అంతసేపు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఆదివారం ఆరాధన అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాక్యం ఎక్కువ చెప్పడానికి ఉండదు. కొన్ని మాటలు ఈ పూట మీకు జ్ఞాపకం చేసి మనం త్వరగా ముగించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని
నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. చూసారా, 2వ వచనంలో అందే, ఇదిగో పిల్లలు లేరు కాబట్టి నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఆమె వలనైనా నీకు సంతానం కలుగుతుంది అని అబ్రాముతో చెప్పింది. ఇప్పుడు అంటుంది, నా ఉసురు నీకు ఎందుకు తగులుద్ది? ఆమె మాట అన్నందుక కదా. స్త్రీలండి ఎటైనా తిప్పుతారు ప్లేటు, యేసు రక్తమే జయం. తగ్గించేసావు, నువ్వు యాంప్లిఫైర్ దగ్గర కూర్చున్నావు అంటే నువ్వు చెడగొట్టేస్తావు అని అర్థం. మాట ఎందుకు పోయింది? స్తోత్రం, హల్లెలూయా. దయచేసి వెళ్ళమని చెప్పింది ఆమె. వెళ్ళిన తర్వాత అంటుంది, ఉసురు. ఎంత కష్టమైన మాట చెప్పండి ఇది. భర్తతో భార్య అంటుంది, నా ఉసురు నీకు తగులుతుందని. ఎందుకు తగులుతుంది అంటే ఆమె మాట విన్నందుకు తగులుద్దంట. యేసు రక్తమే జయం కదా. అయితే కాళ్ళ బేరం, లేకపోతే అది దేవుడు మీకు ఇచ్చిన కృపది. ఎందుకో అంత పెద్ద మాట వాడేసింది సారాయి. దాసిగా ఉండవలసిన ఆ స్త్రీ తక్కువ చేసి చూస్తుంటే కష్టమైపోయి ఉంటుంది ఆమెకి మనసులో. నీచమైనది అన్న సంగతి, అంటే ఆమె దృష్టికి నేను నీచంగా కనబడుతున్నాను అన్న సంగతి శారాయికి అర్థమైందంటే ఆమె అట్లా ప్రవర్తించి ఉంటుంది. తక్కువ చేసి మాట్లాడడం, నువ్వెంత, నీ బ్రతికెంత, నీకు 75 ఏళ్ళు వచ్చినాయి అయినా కానీ నీకేముంది నీ మొహానికి. అప్పటి వరకు మాట్లాడని మాటలు, అప్పటి వరకు ప్రవర్తించిన ప్రవర్తనకు భిన్నంగా హాగరు ప్రవర్తించి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మొత్తానికి శారాయికి కూడా అర్థమైపోయింది, ఇదిగో ఎప్పుడైతే ఆమె గర్భవతిని తెలుసుకుందో అప్పటి నుంచి ఆమె నన్ను నీచమైన దానిగా చూస్తుంది అని అబ్రాముతో చెప్తుంది. ఇది అందుకు ఉసురు తగులుతుంది అంటుంది. ఇప్పుడు ఏం చేయమంటుంది? నాకు నీకు దేవుడే న్యాయం తీర్చును కాక. అప్పుడు వచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఏమన్నా అబ్రాము తొందరపడి పరుగులు తీసుకెళ్తే ఈవన్న మాటలు బాగానే ఉంటాయి, నా ఉసురు నీకు తగులుద్ది, నేను ఉండంగానే అటు పోతావా అని. ఈమె పంపించింది. పంపించేటప్పుడు కూడా చెప్పింది, ఆమె ద్వారా సంతానం కలిగితే ఆ సంతానం నాకే కలిగినట్టు అనుకుంటాను అనుకోగా పంపించింది. ఇప్పుడు గర్భవతి అని తెలిసింది. మనుషులు మారరా చెప్పండి? మారతారా మారరా? నందిగామ మండలంలో ఒక కుర్రాడు ఉందంట, అతని పేరు సీతయ్య. లండన్లో పిహెచ్డి చేశాడంట. టీచింగ్ చేశాడంట. అక్కడ కలెక్టర్ కావాలని ఇండియా వచ్చి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడంట. సివిల్స్కి ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడంట. అంటే ప్రిలిమినరీ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ మూడో స్టేజ్కి వెళ్ళిపోయాడు. అక్కడ మొత్తానికి రాలా, సెలెక్ట్ అవ్వలా. ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడంట. మొత్తం డబ్బులన్నీ పోయినాయి. డబ్బులు దొరక్క ఇక మోసాలు చేయడం మొదలెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్ర జైల్లో ఉన్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? అతడి గురేంటి? కలెక్టర్ అవ్వాలని. ఇప్పుడు ఎక్కడున్నాడు? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము,
దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఎలా మారిపోతామో తెలియదు మనం. యాకోబు అంటాడు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మీ నాన్న మనసు, మీ నాన్న ప్రవర్తన, మీ నాన్న తీరు నిన్న మొన్న ఉన్నట్టుగా ఏం చేస్తున్నావు అర్థం ఇంటి దగ్గర? ఒక్కడే ఉండి ఏం చేస్తున్నా? పొదుగుతున్నావు ఏంటన్నా? చర్చికి రావాలి. నిన్న మొన్న ఉన్నట్లేదు. మనుషులు మారరా? మారకపోతే దేవుడి కింద లెక్క, దైవ రూపం మీలోకి వచ్చినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పని మనిషిగా ఉన్నప్పుడు, దాసిగా ఉన్నప్పుడు చాలా యోగ్యంగా పనిచేసింది. ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు కదా, ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసి ఉంటుందంటారు సారాయి? బహుమంది పని వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అబ్రాహాం దగ్గర మీరు చదివితే ఎంతో మంది పనిగత్తెలు ఉన్నారు. కానీ సారాయిని ఎందుకు సెలెక్ట్ చేసింది అంటారా? చెప్పండి, ఎందుకు సెలెక్ట్ చేసింది అంటే ఉన్న వాళ్ళందరిలో చెప్పండి, సారాయి మంచిది, ఆమెకు హాగరు మంచిది, భర్తను అప్పచెప్పినా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి నమ్మకంగానే వస్తుంది. తెలుసా మీకు పన్నీరు సెల్వం అనే పేరున్నారా? పన్నీరు సెల్వం చాలాసార్లు నేనే చెప్పా మీకు. తినే పన్నీరు కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. జయలలిత జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. అప్పుడు ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. ఎందుకు చేసిందో తెలుసా? మళ్ళా జైల్లోంచి వచ్చి రాగానే ఆ కుర్చీ పట్టుకు వేలాడకుండా కుర్చీ ఇచ్చేస్తాడు. నమ్మిన బంటు, ఏమాత్రం ఎదురు చెప్పడో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చేది. తెల్లారి పొగెట్టేవాడికి పదవి ఇస్తారా? చెప్పండి. తెల్లారే పొగెడతాడు అనుకుంటే వాడికి ఎవరో ఆయన వీలైనంత వరకు దూరంగా పెడతారు ఏదో కోణంలో. మీరు నమ్మండి, ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి వెళ్ళి ఆమె పాదాభివందనం చేసి వచ్చాడు. రోజు వెళ్ళొచ్చాడంట జైలుకి. అంత నమ్మినోడు. మామూలుగా కాదు. తర్వాత కూడా ఆమె జైలు నుంచి రాగానే ఆమెకు మళ్ళీ ఆమె కుర్చీ ఆమెకి ఇచ్చేసి పక్క వచ్చి కూర్చున్నాడు. నేను అనుకోవడం హాగర్ని ఏమనుకుంటుంది సారయ్య, అట్లాంటిదే అనుకుంటుంది. చాలా మంచిది, ఈమెతో నా భర్తను పంపడం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు, ఒక పిల్లోడు పుడతాడు కదప్ప, అంతకుమించి ఏమీ నష్టం జరగదు అనుకుని పంపింది. కానీ ఇప్పుడు చూపు మారిపోయిందంట, ఆలోచన మారిపోయింది. ఆమెను చూస్తుంటే ఈమెకి ఎలా కనబడుతుంట? ఆమె సారాయిని చూస్తుంటే హాగర్కి ఎలా కనబడుతుంది? సారాయి అంటే నీచమైనదిగా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏదో అనుకుంది సారాయి, కానీ ఏదో జరిగింది. యేసు రక్తమే అంతే. మీరు దేవుని మీద అనుకోకపోతే ఏదేదో అనుకుంటారు, ఏవేవో జరిగితే అంతా తలకిందులు అవుతుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడైనా దేవుని దగ్గరికి రావాల్సిందే. అందుకని ముందే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టమైపోయింది, ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె అలా చేస్తుందని, ఆమె అలా ఉంటుందని అనుకోలే. అందుకని ఇక ఆ కోపమంతా, ఆక్రోషం అంతా ఇక కక్కేసింది. అంతే భర్త దగ్గరికి వచ్చింది. నా ఉసురు నీకు యేసు రక్తమే అంటున్నారా? ఇళ్లలో ఈ మాటలు కొద్దిమంది రోజు అంటారు. యేసు రక్తమే జయం.
తగిలితే ఏం చేస్తావు నువ్వు? అక్కడే కూర్చుని ఎడుతావు మళ్ళీ దేవుడు అని. తగలాలని కోరుకుంటావు నువ్వే, మళ్ళీ తగిలితే ఏడ్చేది నువ్వే. కొంచెం పెద్ద మాటలు కదా ఇవి, కొంచెం కష్టమైన మాటలు. అబ్రాహాముకి గుండెలో పొడిచినట్టు అనిపించుంటుంది ఈ మాట అంటంతో. ఏదేంట్రా నాయన, నేనేం చేశాను? పొమ్మంటే పోయాను, రమ్మంటే వచ్చాను, నువ్వు ఆడమంటే ఆడాను, పాడమంటే పాడాను, బ్యాటరీలు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి, రిమోట్ నీ దగ్గరే ఉంది, ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్లోకి వచ్చా నేను అనుకున్నాడు అబ్రాహం లోపల. యేసు రక్తమే జయం. ఏమంటాడు పాపం అబ్రాహం చాలా మంచోడు. యేసు రక్తమే జయ. భార్య మాట వినే వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. యేసు రక్తమే. మిమ్మల్ని ఏం అంటలేదమ్మా, మీకు వందనాలు, నా ఇంకా ఇంటికి వచ్చి తేడాగా చూస్తున్నారు మీరు అంటుంది శారాయి భర్త దగ్గరికి వచ్చి, నా ఉసురు నీకు. కుటుంబంలో ఇలాంటి పదాలు కొంచెం కష్టమైన విషయం. ప్రేమతో కూడిన, ఆదరణతో కూడిన, ధైర్యంతో కూడిన మాటలు పలుకోవాలి తప్ప ఒకరినొకరు చేపించుకుంటే ఏమొస్తుంది? మనమే మాట్లాడుకుందాం ఓపెన్గా. అబ్రాహం చేసిన పొరపాటు ఏంటి చెప్పండి? ఆమె మాట వింటమే తప్ప. ఈ పదం దగ్గరికి వచ్చినప్పుడల్లా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మాటిని చెప్పు దెబ్బలు తింటున్నాడు అంటే ఆమెకు ఉన్నటువంటి బాధ లాంటిది. ఆమె ఊహించని రీతిలో మారిపోయింది. ఎవరో? హాగరు మారిపోయేసరికి ఆగర్నేం అనలేక ఏమంటుంది? ఆగర్ని ఎతికే కూర్చుంది. ఇప్పుడు ఏమంటా కూడా లేదు. అందుకని భర్త దగ్గరికి వచ్చి అంటుంది. చదవండి 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో. ఎంత మంచోడో అమ్మా, నీ ఇష్టం తల్లి, నాతో చెడు కూడా ఆడతావు ఎందుక తల్లి? నేను ఎక్కడ ఆడను కబడ్డీ, 85 ఏళ్ళు వచ్చినాయి. నాతో నీకేం చేయాలనిపిస్తే ఆమెని. ఎంత మంచోడో అబ్రాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? మూడో మనిషి కొరకు వీళ్ళిద్దరు తిట్టుకున్నారు ఒకరినొకరు అనుకున్నారు. చాలా సమస్యలు ఇయ్యగా అసలు. చాలా కుటుంబాల్లో సమస్యలు ఏంటి తెలుసు? మూడో మనిషి కొరకు. ఇదిగో నువ్వేమన్నావు కానీ మా అమ్మని అన్నావంటే ఊరుకోనంటున్నావి. నీకు వాళ్ళమ్మ జోలు నీకెందుకు చెప్పండి? తాలింపు మాడిపోయినప్పుడల్లా చెప్పండి ఎవరి పేరు వస్తుంది ఫస్ట్? తాలింపు మాడిపోయినప్పుడల్లా ఇక మీ అమ్మ. నీ మొహం మాడిపోద్ది, తాలింపు మాడిపోవడం కాదు. మా అమ్మ జోలికి వెళ్ళావంటే. యేసు రక్తమే. మూడో మనిషి ఎప్పుడైతే ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాడో, మాటల్లోనే కానీ విషయాల్లోనే కానీ, అప్పుడు సమస్య వచ్చినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు ప్రకాష్ పాల్ గారు, జైపాల్ గారు 3వ అబ్బాయి. ఆయన అన్నాడు మొన్న, నేను ఎప్పుడో విన్నా, వాళ్ళ వివాహం అయినప్పుడు అన్నా అంటే వాళ్ళ తండ్రి గారు, నానా మీ ఇద్దరి మధ్యలో ఏ సమస్య వచ్చినా మీ అమ్మకు నాకు చెప్పొద్దు, అలాగే వాళ్ళమ్మకు నాన్నకు కూడా చెప్పొద్దు. మాలో ఎవరికి చెప్పినా మీ సమస్య పెరుగుద్ది. ఒకవేళ మాకు చెప్పావనుకో, నువ్వు మా బిడ్డవు కాబట్టి నీకు సపోర్ట్గా మాట్లాడతాం. ఒకవేళ ఆ పిల్ల వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పిందనుకో, వాళ్ళ పిల్ల కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడద్ది. కాబట్టి మీరిద్దరు కలిసి కూర్చుని ప్రార్థన చేయండి, దేవునికి చెప్పండి, మీ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది అంట. మంచి మాటనా? చాలా మంచి మాట. మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి ఈ మాట పెళ్ళయ్యేటప్పుడు. ఫోన్ చేసేయి, నేను చూసుకుంటా. ఇది చెప్పేది మనం. ఒక్క మాట చెప్పు, నేను వచ్చేస్తాగా. కాకినాడ అయినా వస్తా, కర్ణాటక అయినా వస్తా. ఆడిని 30 తిప్పులు పెట్టి చెప్పండి, 3 చెరువులు కాదు 30 చెరువులేని తాగిస్తా. కొద్దిమంది అట్లా తయారైపోయారు, రాణి రుద్రమదేవిలాగా. అట్లా చెప్తే కుటుంబాలు ఉంటాయా? కాపురాలు నిలబడతాయా? చెప్పండి. మీరిద్దరు కలిసి ప్రభు వైపు చూడండి నాన్న, ప్రభు సహాయం చేస్తాడు. ఇప్పుడు అబ్రాము
దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటే ఏం చేస్తాడు అబ్రాహాము? ఇదే చెప్తాడు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కొడతావా కొట్టు, తిడతావా తిట్టు, చంపుతావా చంపే, నేనేం చేయను. ఆమె నీచంగా చూస్తే నేనేం చేయను. నేనేమన్నా చూడమన్నానా? నేనేమన్నా ట్రైనింగ్ ఇచ్చానా? ఇప్పుడు అంతకుమించి ఏం అంటాకి లేదు అబ్రాహాము. ఒకవేళ ఒక్క మాట అన్నా ఫేవర్గా మాట్లాడాడు, చచ్చాడు, ఈ దుప్ప ఆరిపోద్ది. ఏమన్నా ఇక అయిపోయినట్టే. నిన్నగాక మంది వచ్చింది, నేనే పంపించింది, మళ్ళీ అప్పుడు దాన్ని వెనకేసుకొస్తున్నావా అంటారుగా. ఎటైనా తిప్పుతారు ప్లేటు. అందుకని అన్న, నీ ఇష్టం, ఏం చేస్తావు చేసుకోమ్మా, యేసు రక్తమే జయం. ఇట్లా మాట్లాడటం నేర్చుకోవాలి పురుషులు. దొరకకూడదు మీరు. దొరికారంటే మెత్తన పోకోడో మరి ఏ పోకోడో అయిపోతారు మీరు. హల్లెలూయా. వాక్యం వింటే, దేవుని మందిరానికి వస్తే కొంచెం జ్ఞానం దేవుడు మీకు బుర్ర ఎత్తాడు. కొద్దిమందికి ఏమీ లేదు, ఎంతకాలం ఉన్న బుర్ర లేదు, ఏమీ వాటర్ బుర్రనే. వింటేగా వాక్యం. అబ్రహాము దేవునితో అనుబంధం కలిగినవాడు, అందుకని అన్నాడు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. దేవుని స్తోత్రం. ఇది కష్టమైన మాట, తేలికైన మాట? సమస్య పెరిగే మాట, సమస్య తగ్గే మాట? తగ్గే మాట, తగ్గే మాట. సమస్యను పెంచేటట్లుగా ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. మనం ఇప్పుడు మాట్లాడిన సమస్య తగ్గాలి మనం మాట్లాడితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది పోయి హై చేస్తారు కదా, సిమ్లో ఉంచరు దాన్ని. మాట్లాడే కొద్దీ పెరుగుద్ది ఇంకా టెంపరేచర్. యేసు రక్తమే జయం. అంతే, కూల్ అయిపోయింది శారమ్మ. ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు, చెప్పుకోవటానికి ఏమీ, ఇంకా ఉసిరంటానికి ఏమీ లేదు. ఇక మొదలెట్టింది, యాక్షన్లోకి వచ్చేసింది. చదవండి, వచ్చినాం, అదిగో యాక్షన్లోకి వచ్చేసింది. ఇక యేసు రక్తమే విశ్వాసులకు తల్లి. ఎంత యోగ్యమైన కుటుంబం, ఎంత యోగ్యమైన సాక్ష్యం. మీరు ఒక్క స్టెప్ దిగారనుకోండి, తర్వాత స్టెప్పులు మీరు దిగవసరలా, ఆటోమేటిక్గా దిగిపోతారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు పని మనిషిగా కూడా, పని మనిషిని చూడకుండా చాలా యోగ్యంగా చూసిన సారాయి ఇప్పుడు ఎప్పుడైతే గర్భవతి అని తెలిసిందో, ఎప్పుడైతే ఆమె దృష్టి మారిందో, ఇక ఇప్పుడంట ఆమెను ఏం చేస్తుందంట? శ్రమ పెట్టిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాడద్దేమో మరి, ఇందాడ సుకన్య పాడినట్టు, ఆగరు శ్రమలే పాడతాం. అంత తేలికైనా పాడటం. భక్తుడు మరి ఎందుకో రాశాడు, నిజంగానే అతిశయించిన వాళ్ళు ఉన్నారు భక్తులు. షడ్రకు మేషకు అబేద్నెగోలు శ్రమల్లో అతిశయించారు. చాలాసార్లు నేను ఈ మాట అంట. మన వాళ్ళు పాడారుగా, మన మీటింగుల్లో పాడారుగా. జెన్నీతో చాలాసార్లు ఏమంట, బాగానే పాడావు కానీ మరేంటి ఇప్పుడేంటి ఇట్లా రియాక్ట్ అవుతున్నావు అంట. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం. పాటలేదు, మీరు చూసారా? ఎందుకు వచ్చిన పాడిన కానీ నంద అంటాడు మా ఆయన. శ్రమలో ఎందు అతిశయిస్తున్నారా మీరు నిజంగా? హాగర్ అతిశయించిందో లేదో చూద్దాం. శారమ్మ హాగర్నంట శ్రమ పెట్టిందంట. ఎందుకు శ్రమ పెడుతుంది? ఎందుకు శ్రమ పెడుతుంది? ఆమె దృష్టి మారింది, ఆమెతో పాటు ఈమె దృష్టి కూడా. నేను పోయినసారి కూడా మీతో చెప్పాను, మనుషులను బట్టి మీరు మారకూడదు. అర్థమవుతుందా? నేను అప్పుడు అలా ఉండేదాన్నండి, ఇప్పుడు ఇలా మారిపోయా అంటానికి లేదు. మీరు ఎల్లప్పుడూ దైవ రూపంలోనే ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి నిత్యము అలాగే ప్రవర్తించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోజుకో రకంగా వేయడానికి ఇది ఏమన్నా దసరా వేషాలా చెప్పండి? నిన్న మేము వెళ్తే, బందరు వెళ్తే, కొన్ని పనుల మీద చిన్న బుడ్డోడు కట్టుకుని ఉన్నాడు. చిన్న బుడ్డోళ్ళు ఇద్దరు డబ్బులు కొడుతున్నారు. ఇదేంటి ఏళ్ళేంటి అనుకున్నా నేను. అడిగితే పక్కన ఉన్న డబ్బుల కోసం అన్నాడు. వాళ్ళు డబ్బుల కోసం వేషాలు వేస్తున్నారు, మనకి ఎందుకు వేషాలు వేసేది? మనం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఈ మాట చూడండి, 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు భయం కలిగి ఉండాలంట? రోజుకో రకంగా మనం మారిపోకూడదు. కొద్దిమంది ఆదివారం ఎక్కడ లేని భక్తి వేషం వేసేస్తారు. అబ్బో, పరిశుద్ధులు, నీతిమంతులు, భక్తులు దిగొచ్చారండి చర్చిలోకి అన్నట్టుగా కనబడతారు. చెప్పండి, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఉంటుంది వేషం. చెప్పండి, పులి మేక వేషం వేస్తారు ఇంటి దగ్గర.
చెప్పండి. ఇక్కడేమో చేతులు కట్టుకుని కలిసి చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తారు, చేతులు కలిపి ప్రార్థన చేస్తారు, చేతులు కలిపి ఆరాధన చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన కానిచేక చెప్పండి పులి మేకే. ఇదే నా భక్తి. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి యేసయ్య ప్రేమ ప్రేమ. అని చెప్పండి. యేసయ్య గుణం ఏంటో తెలుసా? ఆయన మారనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రోజుకో రకంగా ఆశ వేసేవాడు కాదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. మనం కూడా దేవుని పిల్లలం, మన స్వభావంలో మార్పు రాకూడదు. హాగర్ని బట్టి నువ్వు మారిపోవసరలా. అర్థమవుతుందా? నీవు నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే ధన్యుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దాసిగా ఉన్నామని తీసుకెళ్లి యజమానురాలు చేసింది, ప్రమోషన్ ఇచ్చేసింది. ఇప్పుడు గర్భవతి అయింది, ఇంకా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు కదా. గర్భవతి అయింది, తల్లి అవ్వబోతుంది. ఇప్పుడు ఆమెనంటే ఇబ్బంది పెడుతుందంట. గర్భవతిని ఇబ్బంది పెడతామని చెప్పండి. మనస్సాక్షి ఏమైనా ఉందా అసలు? మానవత్వం ఏమైనా ఉందా? అంత అంత దిగజారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హాగర్ను బట్టి. హాగర్ను బట్టి నువ్వు మారిపోవాలా? చెప్పండి. నేను మొన్న కూడా చెప్పాను, గడిచిన వారాల్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మని గురించి జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు వారి తల్లి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పింది సమస్య. అమ్మా, నాతో నీకేమీ నా సమయం ఇంకా రాలేదని కొంచెం కఠినమైన ఆన్సరే వచ్చింది. అయినా కానీ మరియమ్మ మొహం అట్ట పెట్టుకుని పోలా. పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పింది. అంటే ఆయన నోటి నుండి వచ్చిన ఆన్సర్ని బట్టి ఈమె మారిపోలా. అర్థమవుతుందా? ఎదుటోళ్ళని బట్టి మీరు మారిపోకూడదు. మీరు యేసయ్య మనసు కలిగి బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు నేను చేసుకునే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా కాళ్ళకి నిద్రపోయిన వాళ్ళు కనబడకూడదు, కనపడిన వాళ్ళు ఇంకా నేను చూడకూడదు, చూసినా కానీ ఎక్కడ రెస్పాండ్ అవ్వకుండా వాక్యం డిస్టర్బ్ అవ్వకూడదు, నాకు సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేసుకుని వస్తా. మరి అపవాది చూపిస్తాడు ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళే కనబడతారు నాకు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు బట్టి మారిపోతారా మీరు? దేవుని స్వభావం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం దేవుని స్వభావం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఇవాళ ఉంటాం కాదు, రేపు కూడా ఆయన అలాగే ఉంటాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుడు మారని దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఎవరాయన చెప్పండి, చెప్పండి. పాట పాడితేనో లెగుస్తారని నా తాపత్రయం. మీరు ఏ అరిసి పెట్టుకున్నా సరే నా నిద్రను మీరు భంగం చేయలేరు అనుకున్నారు కొద్దిమంది. ప్రభు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. ఆమెన్ అన్నాను అంటలా. చూడండి చూడండి, ఇటు చూడండి. దేవుడు ఎవరు చెప్పండి? నిన్ను బట్టి ఆయన మారిపోడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనుషుల్ని బట్టి మారిపోయే ప్రేమ అయితే ఆయన ప్రేమ ఎప్పుడూ అయిపోవాలి. కానీ ఆయన ఇంకా మనలందరినీ
ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఆయన స్వభావం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని స్వభావం కలిగి జీవించాలి. దేవుని బిడ్డవు కదా, దైవ రూపంతో నీవు బ్రతకాలి. అంతే తప్ప రోజుకో వేషం వేయకూడదు కదా. ఎక్కడికి వచ్చి పరిశుద్ధుల దూతల్లాగా కనబడిపోయి బయటికి వెళ్ళంగానే దెయ్యంలాగా విజృంభించి చెప్పండి, జుట్టు ఎరబోసుకుని మీద పడ్డావనుకో, చెప్పండి, ఆడు చచ్చూరుకుంటాడు, ఆడి దగ్గర కూర్చుంటావు మళ్ళా దేవుడు అని. ఆడిని చంపిందే నువ్వు, మళ్ళా దేవుడు అంటావు ఎందుకు? శ్రమ పెడుతుందంట. అంటే శ్రమ పెట్టడం తెలుసా మీకు? లోపల ఉంది ఆ స్వభావం పోలా. అర్థమవుతుందా? కరుకు స్వభావం. చూసారా, గర్భవతి కదా, ఎట్లా చూడాలి? కేవలం శారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె గర్భవతి అయింది. కేవలం శారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె దృష్టి మారిపోయింది. కేవలం శారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈరోజు ఆమెకు శ్రమలు వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే హాగరు చెప్పండి శారా చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయింది. ఎటు ఆడమంటే ఆడు ఆడుతుంది. ఇప్పుడు శ్రమ పెడుతుంది, ఏడుస్తుంది. బైబిల్లో రాయబడిందంటే తట్టుకోలేక పారిపోయిందంట. ఆమె దానిని శ్రమ పెట్టినందున ఆమె అద్ద నుండి అది పారిపోయే అంత శ్రమ పెట్టిందండి. మీరు నమ్మండి, ఆడవాళ్ళు అట్ట పెట్టగలరు. మా మీద పడ్డవేంటయ్యా అనుకున్నారా? వాక్యంలోనే చెప్తున్నా, అంత బాగా పెట్టగలరు శ్రమలో. వాళ్ళకి తెలిసిన విద్యలు అన్నీ ఇన్ని కాదు. యేసు రక్తమే జయం. అట్లగడ కాల్చి నూనె పడిందంటారు. కాల్చింది ఆమె, మళ్ళీ ముందే సాక్ష్యం చెబుద్ది, మా కోళ్ళకి నూనె పడిందమ్మా, ప్రార్థన చేయండి, బొబ్బలు కాసేసి. నూనె పడిందా? నూనె పడిందో ఏం పడిందో చూసే దేవుడు లేడా? ఉన్నాడా లేడా? ఎల్రోయి. ఇదిగో ఈ అధ్యాయంలోనే హాగర్ అంటుంది, దేవుణ్ణి పిలుస్తుంది, ఎల్రోయి, నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి, నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి, నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి. హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? చూచే దేవుడు. చూచే దేవుడు. పారిపోయిందంట. మామూలు కండిషన్లో ఉందామే. పారిపోవడం అంటే తేలికేదా? ఎట్లా వెళ్ళిందో పాపం. అంటే ఆమె దగ్గర ఉండి శ్రమ పట్టం కంటే పారిపోవడం మేలు అనుకుని పారిపోయింది. ప్రియులరా, అక్కడే మనం చదువుతాం. ఇందాక మనం సామెతల్లో చదివిన సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు. కఠినపరుచుకోవద్దు హృదయాన్ని. అందుకనే దేవుడు మనకు బోధించిన పాఠం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు కదా. ఆమె కంటే ముక్కలు కావాలంటే భర్తకేమో పులుసు కావాలంట. ఈమె డిసైడ్ చేస్తుంది ఎవరికేం కావాలో. ఈమెకేమో ముక్కలు కావాలంట, భర్తకేమో మా ఆయన ముక్కలు తినండి, పులుసు ఏంటి చాలు. నువ్వేందంట తొడలు లాగుతావా? నిన్ను లాగే రోజు ఒకటి ఉంది. నిన్ను లాగుతాడు ఆయన, భలేగా ఉంటుంది మజాగా. హృదయం కఠినమైపోతే ఏం అర్థం కాదు. ఏం అర్థం కాదు. ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాదు. మాట్లాడొచ్చో మాట్లాడకూడదో కూడా తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాల్లో నేను కూడా ప్రార్థన చేసుకున్నా. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి మన జీవితాల్లో. ఊహించని మాటలు ఎదురవుతాయి మీ జీవితాల్లో. ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి మీ జీవితాల్లో. అంతా అనుకున్నట్టు జరగదు. అప్పుడు మీరేమవ్వాలి? పరిస్థితులు మారినాయి కాబట్టి మీరు కూడా మారిపోవాలా? లేకపోతే దైవ భయం కలిగి జీవించాలా? వాళ్ళు దైవ భయాన్ని మీరి హృదయాన్ని కఠినపరుచుకుని ప్రవర్తించారని నువ్వు కూడా హృదయాన్ని కఠినపరుచుకుని ప్రవర్తిస్తావా? లేక దేవుని భయం కలిగి నువ్వు జీవిస్తావా?
ఆలోచన చేయి. శారమ్మ చూడండి, ఆమె ఏదో చేసిందని ఈమె చేయడం మొదలెట్టింది. ఇది దేవుని బిడ్డలకు తగునా? ఇది దేవుని బిడ్డలకు తగునా? ఎంతో భక్తి చేస్తున్నట్టు కనబడతాం, కానీ కొన్నిసార్లు అండి మరీ నీచంగా ప్రవర్తిస్తాం. ఏది మంచో ఏది చెడో కూడా గమనించుకోకుండా మరీ ఇక వాదానికి పోతాం. మీరు పట్టుదలకు పోయారనుకోండి, మీ శరీరం పనిచేయడం ప్రారంభిస్తుంది. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు బైబిల్లో. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మీరు అధోగతి పాలైపోతామే, అంతే. దేవుని మహాకృప శారాతో ఉంది కాబట్టి దేవుడు ఆమెను విడిచిపెట్టలా. పారిపోయిన హాగర్ ఎక్కడో ఉంటే వేరుగా ఉండేది, కానీ తిరిగి దేవుడు తీసుకొచ్చి శారమ్మ దగ్గరే పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మరలా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మనుషులను బట్టి మారకండి, వాక్యం మీలో నిలిచి ఉండనివ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి మీరు మారిపోమాకండి. అర్థమవుతుంది? ఎదుటో లేదు అన్నారని మీరేదో అనేమాకండి. మీరు దేవుని బిడ్డలు, దేవుని వాక్యం మీలో ఉంది. మీరు దేవుని స్వరూపం కలిగి దైవ పోలికలో బ్రతకాలి. యేసయ్య మనసు కలిగి మీరు జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మీరు వాక్యం వినకపోతే మీ బ్రతుకులు ఎట్లాగే ఉంటాయి. మీ బ్రతుకులు మారవు, మీ ప్రవర్తన మారదు, మీ మాట తీరు మారదు, మీ ఆలోచన విధానం మారదు. ఇంకా భ్రష్టులైపోతారు మందిరానికి వచ్చి. గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎందుకు అనుకుంటున్నారు? అర్థమవుతుందా? జ్యోతక జ్ఞాపకార్థ గుడికి 10 గంటలకు మొదలెడితే 3 అయింది. పాస్టర్ గారు ఒక్కొక్కరు అన్నారు, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా అని. వినేవాళ్ళు కష్టంగా ఉండొచ్చు, కానీ తల్లి ఏం చేస్తుంది? ఇదిగో ఈ ఒక్క ముద్దేరా అని పెడద్ది. పెట్టదా? ఇదిగో ఇది అమ్మ ముద్ద అంటుంది. ఏంటంటే అమ్మ ముద్దలో స్పెషల్ అదే అన్నముగా, అంతకుముందు కలిపిన ముద్దేగా. కానీ ఎందుకు ఉద్దేశం చెప్పండి? ఏదో కారణంతో ఒక ముద్ద తింటే ఏం చేస్తాడని? ఓపిక వస్తుందని, బలం వస్తుందని, బాగా ఎదుగుతాడని, అంతేగా. వాక్యం లేకపోతే మీరు అంతకంతకు క్షీణించిపోతారు. మందిరానికి వచ్చి కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం వినని వాళ్ళ బ్రతుకులు అంతకంతకు క్షీణించిపోవడమే. వాక్యం చాలా 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 ప్రాముఖ్యం. అర్థమవుతుందా? వాక్యం చాలా అవసరం. వాక్యాన్ని పక్కన పెట్టి కల్పనా కథలు చెప్పే బోధకులు ఉన్నారు. వాళ్ళకు ఉంది జాతర. దేవుడు వచ్చినప్పుడు ఉంటుంది వాళ్ళకి జాతర. కొద్దిమంది విశ్వాసులు కూడా అదే ఇష్టం, వాక్యం ఇష్టం ఉండదు. మిగతా కబుర్లన్నీ చెప్పాలి. ప్రియులారా, మీలో వాక్యం ఉంటే మీరు ఎప్పుడూ ఒకే రకంగానే ప్రవర్తిస్తారు. దేవుని స్తోత్రం. మీలో వాక్యం ఉంటే చెప్పండి, మనుషులను బట్టి డ్రామాలు వేయరు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మీరు చదివితే, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు టఫ్ టైమ్స్ వచ్చినాయి. చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. మారిపోయారా? ఇదిగో అనుదినము ముమ్మారు ఎలా అయితే యెరూషలేము తట్టు తమ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడో రోజు, చట్టం చేసినా కూడా, శాసనం వచ్చినా కూడా మరలా యథాప్రకారంగా అది మారం. ప్రార్థనలో మార్పు ఉండదు, భక్తిలో మార్పు ఉండదు. ఇదిగో బైబిల్ తీసి పక్కనెట్టేదంటేనా అసలు ఆ మాట వచ్చిందంటే అర్థమేంటి తెలుసా? నీ నోటంట అర్థమేంటి తెలుసా? అసలు నువ్వు మారు మనసు పొందలేదు అర్థం. ఇదిగో ఒక్క నిమిషం కనుక నేను రక్షణ పొందాను అని అనుకోలేదంటేనా ఏం చేస్తా? అసలు రూపం బయటకు వస్తుందంట. అంటే ఇప్పుడు దాకా ఏం చూపించా? అసలు రూపం చూపించలే, పై యాషం వేసి బతికేసావు. భక్తుల మధ్యలో భక్తురాల్లాగా, పావురాల మధ్యలో పావురంలాగా బతికేసావు. కానీ లోపలంతా కాకి బుద్ధేగా. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా నీ అసలు రూపం బయటకు వస్తుంది. శారమ్మ అసలు రూపం బయటకు రాలేదా? శ్రమ పెట్టడం తెలుసా పాపం శారమ్మకి? చెప్పండి. కష్టపెట్టడం తెలుసా? బాధ పెట్టడం తెలుసా? ఏడిపించడం తెలుసా? గర్భవతిగా ఉన్న స్త్రీని చెప్పండి, శ్రమ, కష్టాలంటే కష్టాలు గురి చేయటం. ఏం చేస్తుందో మరి పనంతా ఆమెకే పెడుతుందేమో. మిగతా పని వాళ్ళ పని కూడా తీసుకొచ్చి ఆమెనే చేయమంటుందేమో.
శ్రమ పెట్టడం అంటే ఏం పెడతారు చెప్పండి, ఏం పెడతారు శ్రమ? ఈగ పెట్టేది. మాటలతో శ్రమ పెట్టచ్చు, పని పెంచి కదా, ఆమె చేయాల్సిన పని కంటే ఇంకెక్కువ పని పెట్టి ఆమెను శ్రమ పెట్టచ్చు. రకరకాలుగా చెప్పండి. ఆమె పడుకునే మంచం తీసేసి నువ్వు మంచం మీద పడుకోవడానికి లేదు, వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎత్తున్నాను, ఇదిగో నువ్వు చాప మీద పడుకో, శ్రమేగా. ఆమెకు పెట్టే భోజనం తగ్గించేసి శ్రమ పెట్టచ్చు ఏదో కోణంలో కదా. కొద్దిమందిని ఉసుగొలిపి పని వాళ్ళని ఆమె మీదకి ఉసుగొల్పచ్చు. ఇగో రేపటి నుంచి మీరు హాగర్ మీద టార్గెట్ చేయండి రా, కదిలితే మెలితే ఏదోడు అనండి. మీరు యజమానురాలు అంటే అనుకుని ఉంటారు వాళ్ళు, చెప్పండి. ఇవన్నీ నా ఊహలు. శ్రమ పెట్టడం అంటే ఏం పెడుతుంది? అది ఏ కోణంలో అయినా కావచ్చు. అంటే ఆమెలో నుండి అసలు రూపం బయటకు వచ్చింది కదా, అసలు రూపం బయటకు వచ్చింది. కొద్దిమంది బాగున్నంతసేపు ప్రేమగా మాట్లాడతారు, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, కొంచెం ఏదైనా తేడా వచ్చిందో దాని గురించా అసలు ఆమె కాదు ఇక దాని అదా పిలిపే మారిపోద్ది. ఇక వందనం ఏంటమ్మా నిన్నదాకా వందనాలు అన్నావుగా, అస్సలు చెప్పండి. ఆమె చీర నువ్వు కట్టుకున్నావు, నీ చీర ఆమెకి ఇచ్చావు, ఇద్దరు బాగా క్లోజ్, తిక్కుగా మీరిద్దరు. తిక్కు ఎక్కడ తిక్కు? తిన్నైపోయింది ఇప్పుడు, తిన్నైపోయింది. ఇక కాకి వాలకూడదంటే ఇక యేసు రక్తమే జయం. వందనాలు కూడా చెప్పుకోరంటే ఇక నరకానికైనా వెళ్ళిపోతా, కానీ దాని ముఖం మాత్రం నేను, అది పరలోకంలో ఉంటుందమ్మా, మరి నువ్వెక్కడ? నేను నరకానికైనా వెళ్ళిపోతా, నేను మాత్రం దాంతోపాటు. అమ్మో, అసలు రూపం బయటకు వచ్చింది. మారు మనసు పొందలా, ఊరికే మునిగావు కానీ క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల్లో నువ్వు పాలివాడవు కావా. ప్రియమైన వాళ్ళరా, మనము నిజముగా మారు మనసు పొందాలి. ఆమేన్, హల్లెలూయా. మన స్వభావం దైవ స్వభావంగా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మన గుండెల్లో సమృద్ధిగా ఉండాలి. ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని బిడ్డవేనా అని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయాలి. కొద్దిమందికి ఇవేమీ లేవు, అసలు వాత వేయబడిన మనస్సాక్షి, భ్రష్టులు అయిపోయి తిరుగుతున్నారు, ఏమీ అర్థం కావట్లా, ఉచ్చనీచాలు మరిచిపోయారు. జాగ్రత్త, నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటే నీవే కీడులో పడతావు. ఇదిగో శారాయి అంట, ఆమెను శ్రమ పెడుతుందంట, పారిపోయేటందుకు శ్రమ పెట్టిందంట. చూసారా? అప్పటిదాకా ప్రేమించినామే, అప్పటిదాకా భర్త నుంచి పంపించినామే, అప్పటిదాకా అన్ని ఆమెకు ఫేవరబుల్గా చేసినామే, ఇప్పుడు చెప్పని యాంటీ అయిపోయింది. ఒక మాట చెప్పనా, మనుషులు ఎప్పుడు నీకు శత్రువులు అవుతారో తెలియదు. చెప్పండి, ఎప్పుడు మనుషులు మీద ప్రేమిస్తారో, ఎప్పుడు నీకు మనుషులు దూరం అవుతారో తెలియదు. అలాంటి మనుషులను బట్టి ఎలాడతావు నువ్వు. నిత్యము ప్రేమించే ప్రభు ప్రేమను మాత్రం విడిచిపెట్టేస్తావు. మనుషుల చుట్టే తిరుగుతావు. మా అల్లుడండి ఆమ్లెట్ వేయకపోతే తినండి, ఆరాధనకు లేట్ అయినా కానీ ఆమ్లెట్ వేసే వస్తానండి. యేసు రక్తమే జయం. మీ అల్లుడితో ఉందా కంగారే ఉంది? యేసు రక్తమే జయం. అల్లుడి చుట్టూ తిరగమాకు, ప్రభు చుట్టూ తిరిగి, అల్లుడు నీ చుట్టూ తిరుగుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారని యేసయ్య ప్రేమ నీ హృదయంలో నివసించాలి. మారని యేసయ్య వైపు నీవు చూడాలి. ఆయన పోలికలోకి నీవు మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళవకముందండి మందిరానికి టయానికి వచ్చేదండి, పెళ్ళైన తర్వాత కొంచెం అటు ఇటుగా వస్తుందండి. అంటే ఏంటి అర్థం? ఇక పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పాడంట. ఎవడో ఏమని చెప్పాడంట? అమ్మ రోజు భర్త కాళ్ళకు దండం పెట్టుకుంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతావు అన్నాడంట. ఇక ఆయన చుట్టూ తిరుగుతుంది పాపం, ఆయన కాళ్ళు అరిగిపోతున్నాయి దండం పెట్టి. ఎవడు చెప్పాడు నీకు భర్త దైవం అని? కొద్దిమంది అంటే ఇక అసలు మా ఆయన అంటే ఎంతో ప్రేమ అండి, సద్దానం అంతా ఆయనకే పెడతా ఉంటుందంట.
వేడి వేడిదంటే ఇప్పుడు అడుగుతుంటుందంట. ఆవిడికి పాపం రాత్రి మిగిలిందంతా ఆయనకే అంట. పాపం ఎంత ప్రేమో భర్త అంటే. యేసు రక్తమే. నీకు పెళ్ళైనంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టాలా? నీకు ఆస్తి వచ్చినంత మాత్రాన దేవుణ్ణి విడిచిపెట్టాలా? నీ స్థితి పెరిగినంత మాత్రాన దేవునికి దూరం అయిపోవాలా? నిన్ను దేవుడు ఎట్లా దగ్గరికి తీసుకురావాలో తెలుసు ఆయనకి. ఆయన తన దగ్గరికి తీసుకొస్తాడు. కానీ ఎట్లా ఉంటుంది తెలుసు? అది మంటగా ఉంటుంది, నీకు మంటెత్తుద్ది నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ వైపు చూస్తే నేను సేవ చేస్తే ఒక్కరోజు కూడా సేవ చేయలేను నేను. చెప్పండి. నిద్రపోయే వాళ్ళు కొంతమంది, వెళ్ళిపోయే వాళ్ళు కొద్దిమంది, అటు తిరిగే వాళ్ళు కొద్దిమంది, పిల్లలతో ఆడుకునే వాళ్ళు కొద్దిమంది. మీ అంగ చూస్తే నేను వాక్యం చెప్పగలనా? నా మైండ్ చెడిపోద్ది అంతే, తలనొప్పి వచ్చేస్తుంది అంతే. ప్రభు వైపు చూస్తాం కాబట్టి నిలబడుతున్నాం. నా ప్రార్థనలో ప్రార్థన అంటే, ప్రభు ఎన్నడూ మనుషుల వైపు చూడనివద్దు, నీ ఎల్లప్పుడూ నా కన్నులు నీ వైపే చూచే కృప నీవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మారిపోయే మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా మారునా ప్రభు ఆశతోడా చేరనా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా దిన దినం యేసుకు దగ్గరగా చేరుతా. హల్లెలూయా, క్షణం హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంతమంది మనుషులు యాడ్ అయినా, ఎంతమంది మనుషులు డిలీట్ అయినా, అర్థమవుతుందా? నీవు దేవునికి దగ్గర అవ్వాలి, నీలో దైవరూపం రావాలి, నీవు దేవుని స్వభావం కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హాగరు మారిందని ఇప్పుడు శారమ్మ కూడా మారచ్చటకు. చెప్పండి. భర్తను బట్టి వేషం మార్చాల నువ్వు ప్రేమించు. దేవుని స్తోత్రం. ఇంకా లోబడు. వన్ డే యూ విల్ సీ ద విక్టరీ. ఒక రోజున నువ్వు జయాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియదు పాస్టర్ గారు, మా ఆయనతో ఇట్ట ఉంటే కుదరదు. ఏం చేస్తా? చీపురు కట్టించుకుని మార్చేస్తావండి మీ ఆయన్ని? మార్చేస్తావా? దేవునికి తెలియక మారొద్దని చెప్పేది. చెప్పండి. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మారినంత మాత్రం నువ్వు మారవసరలా. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు మారినంత మాత్రం నువ్వు మారవసరలా. ఒకవేళ నీవే వారికి లిఫ్ట్ ఇచ్చావేమో, నీవే వారిని పైకెత్తావేమో, నీవే వారిని దీవించేటట్లుగా చేసావేమో, అయినా వాళ్ళు నిన్ను వేరుగా చూస్తున్నారా? వాళ్ళని బట్టి నువ్వు మారిపోవడం ఎందుకు? వాళ్ళని అట్లా ఉన్నాయి, నువ్వు అట్లాగే ఉండు. దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ప్రవర్తన చూస్తాడు, దేవుడిని మనసును చూస్తాడు. మనుషుని బట్టి నువ్వు మారిపోమాకు. దైవ భయం కలిగి జీవించు. దేవుడికి లోబడు. దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని బ్రతుకు. వాక్య ప్రకారం జీవించు. ఒకరోజు దేవుడు వస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను, అంటే నీతిమంతుడు ఇంకెట్లా ఉండాలి? అంతేగాని వాడిని బట్టి నువ్వు అపవిత్రత తెచ్చుకోకూడదు, వాడిని బట్టి నువ్వు మారిపోకూడదు. నీ నీతి నీతోనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. నీవు చేసిన క్రియలకు నీకు జీతం. హాగరు చేసిన క్రియలకు శారాకు జీతం కాదు. శారా చేసిన క్రియలకు శారాకు జీతం, హాగరు చేసిన క్రియలకు నీకే జీతం ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. బైబిల్ చెప్తుంది, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో,
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చదవండి మాట త్వరగా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున నిలబడే రోజు ఉంది, దేవుని ఎదుట నిలబడే రోజు. ఆ రోజున నీ దేహంతో జరిగించినవన్నీ సైగలు చేసావో, లేకపోతే కన్ను సైగలు చేసావో, నోటి మాటతోనే మాట్లాడావో, కొద్దిమంది చెప్పండి కళ్ళతోనే నడిపించేస్తారు వ్యవహారం అంతా. కళ్ళతో నడిపించేస్తారు. నీ దేహంతో జరిగించిన వాటి అన్నిటికీ నీవు ఫలం అనుభవించే రోజు ఒకటి ఉంది. ధవల సింహాసనపు తీర్పు రోజు ఒకటి ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన రోజు ఉంది. నీవు చేసిన దాన్ని సమర్థించుకోవడానికి 100 చెప్పినా దేవుడు ఒప్పుకోడు. నేను ఎందుకు శ్రమ పెట్టానో తెలుసా ప్రభువా? నేను ఊరికే శ్రమ పెట్టాను అనుకున్నావా? నేను కావాలని శ్రమ పెట్టాను అనుకున్నా? ఎంత నీచంగా చూసింది అనుకున్నా హాగరు అని ఒకవేళ శారమ్మ చెబుద్దేమో. కానీ దేవుని దగ్గర కుదరవై. ఆమె బుద్ధి గడిదింతే నీ బుద్ధి ఏమైంది? ఆమె నీచంగా ప్రవర్తిస్తే నువ్వు నీచంగా ప్రవర్తించాలా? అడగడా దేవుడు? అడుగుతారు. పాత నిబంధన భక్తులు మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? ఇదిగో క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, శిలువ రక్తపు సంబంధులమైన మనం, వారు పాత నిబంధనలో ఉన్నారు, కానీ మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. యేసయ్య శిలువలో మనకు నూతన నిబంధన రక్తాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాల్లో వారు మనకంటే గనులే గాని మనం వారికంటే యోగ్యంగా ప్రవర్తించాలి. వారిలో ఉన్న లోపాలు మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ఇతరులను బట్టి నీవు చెప్పండి మారిపోకూడదు. ఇతరులను బట్టి నీ భక్తిని నువ్వు పోగొట్టుకోకూడదు. ఇతరులను బట్టి నీ భయంలో నీలో నుండి దైవ భయం పోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కొంచెం కష్టంగా అనిపించదేమో, అయినా కానీ ఓర్చుకుని చూడు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రభు నీ తల పైకెత్తుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పడదాం. మనుషులను బట్టి మారిపోమహన్. యేసయ్య ప్రేమ మారని ప్రేమ, యేసయ్య స్వభావం మారని స్వభావం, యేసయ్య గుణ లక్షణాలు ఎన్నడూ ఒకే రకంగా ఉంటాయి. మనం కూడా అట్టి స్వభావం కలిగి జీవిద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడదాం.